నిజమై పపమా మమమా రిరిరి సనిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదమి యదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవళించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. నమస్కారం. ఈటీవీ సవినయ సమర్పణ కోల్గేట్ పాడుతా తీయగా 2వ అధ్యాయం 2వ భాగానికి మీ అందరికీ మా బృందం అందరి తరఫున శుభాకాంక్షలు, స్వాగతం, శుభ స్వాగతం. పోయిన ఎపిసోడ్కు మళ్ళీ ఈ ఎపిసోడ్కు కూడా ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజా గారి తమ్ముడు, ఈయన ప్రముఖ సంగీత దర్శకులు, రచయిత, దర్శకులు శ్రీ గంగయ్య అమరన్ విచ్చేశారు. వారిని కూడా ఆహ్వానిద్దాం మన కరతాళ ధ్వనులతో. థ్యాంక్స్ సార్ ఫర్ బీయింగ్ విత్ అస్. ఇవాళ ఈ పాడేటటువంటి 11 గళాలు విన్న తర్వాత పోయిన వారంలో పాడిన 11 గళాలు, ఈ 11 గళాలు 22 జిల్లాల వాయిసెస్ ఆఫ్ 22 డిస్ట్రిక్ట్స్లో ఉంచి ఎవరు తక్కువ మార్క్స్ తీసుకొస్తే ఆ డిస్ట్రిక్ట్ని రిప్రజెంట్ చేస్తున్న వాళ్ళు నిష్క్రమించాల్సి వస్తుంది. పోయిన ఎపిసోడ్, ఈ ఎపిసోడ్లో కూడా ఇళయరాజా గారు స్వరపరిచిన పాటల్ని ఎంపిక చేసుకుని వీళ్ళు పాడుతున్నారు. సో ఈ ఎపిసోడ్లో కూడా ఇళయరాజా గారి పాటలనే పాడతారు. ప్రియతమా నా హృదయమా ప్రేమకే ప్రతిరూపమా ప్రియతమా. తరతరాలకు స్వరాలకు చెరగని చిరునామా సువర్ణభూమి. సువర్ణభూమి డెవలపర్స్ గాయని గాయకుల్లో మొదటి విజేతకు 10 లక్షలు, 2వ విజేతకు 5 లక్షలు ఇస్తున్నారు. వారి వదాన్యతకు ఒక్కసారి మనం అందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుందాం. వాయిస్ ఆఫ్ చిత్తూర్. మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో, మల్లె విరిసే మంచులో మనసు మురిసేదెందుకో, ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో, ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో. మంచు కురిసే వేళలో నీవు పిలిచే పిలుపులో జాలువారే ప్రేమలో, నీవు పిలిచే పిలుపులో జాలువారే ప్రేమలో, జలకమాడి పులకరించే సంబరంలో, జలధరించే వేలిలో తొలకరించే మెరుపులో, జలధరించే వేలిలో తొలకరించే మెరుపులో, ఎందుకో వంపులో ఏమిటా సొంపులో. మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో, మల్లె విరిసే మంచులో మనసు మురిసేదెందుకో, ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో, ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో. మంచు కురిసే వేళలో. ஃபஸ்ட் கிளாஸ். மேக்ஸிமம் சாங்ஸ் வந்து இளையராஜா சாங்ஸ் வந்து டோட்டலாக தெலுங்கில் பாடின சாங் தமிழில் வரும். சில சாங் தமிழில் இருக்கிற சாங் தெலுங்கு வரும். இந்த சாங்கு இன்னும் தமிழில் அவர் பண்ணலை. அதனால் இந்த டியூன் இப்போ ஃப்ரெஷ்ஷாக புதுசாக கேட்குற மாதிரி எனக்கு இருக்குது. సాధ్యమైనంత వరకు ఇళయరాజా గారు తమిళ్లో చేసిన పాటలు కొన్ని తెలుగులోవి కొన్ని తమిళ్లోకి రావడం జరుగుతుంది. కానీ ఈ పాట నేను తమిళ్లో చేయలేదు. ఇది చాలా ఫ్రెష్గా నాకు మా అన్నయ్య చేసిన పాట వింటున్నట్టుగా ఉంది.
జలధరించే మేనిలో తొలకరించే మెరుపులో ఎందుకా ఉంపులో ఎందుకా, అది ఈజీగానే సార్ మీరు జలధరించే ఆ షడ్జం వెళ్తున్నప్పుడు మాత్రం కొంచెం స్ట్రెయిన్ కనపడుతుంది. రాజా కంపోజిషన్లో ఉన్న ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఈ పాటకి రకరకాల విన్యాసాలు చేయొచ్చు తబలాలు. తారినా తంగిడిత తక్క తంగిడికడ తింటా తిత్తా 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 అని వాయించవచ్చు. డోలకు కూడా వేరే వాయిస్తే మీరు ఏం వాయిస్తారే ఈ పాటకి? అమ్మ పల్లవి పాడండి. మీరు మామూలుగా మీకు స్వేచ్ఛ ఇస్తే ఏం వాయిస్తారు? మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో, మల్లె విరిసే మంచులో మనసు కురిసేదెందుకో. వాట్ డిడ్ ఇళయరాజా డూ ఫర్ దిస్? ఇప్పుడు ఒరిజినల్గా ఏం పెట్టాడు ఇళయరాజా? వాంచండి పాడమ్మా. మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో, మల్లె విరిసే మంచులో మనసు మురిసేదెందుకో, ఎందుకో ఏదెందుకో ఎవరితో పొందుకో. ఈ పాట మొత్తం ఇంతే ఉంటుంది. ఎక్కడ ఒక చిన్న టేక్ కానీ తాంక్ 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 అని ఏం ఉండదు. ఎందుకంటే వైవిధ్యం ఏంటి డిఫరెంట్. వై ఐఎమ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. ఐ డోంట్ యూజ్ దట్ వన్. మిగతా వాడు వాడుతున్నది నేను వాడను. నేను ఇలా వాడతాను. సింపుల్ బట్ వెరీ ఎఫెక్టివ్. అందుకే నిజమైన స్రష్ట అంటాను ఇళయరాజా. ఈజ్ అ వెరీ వెరీ డిఫరెంట్ క్రియేటర్ ఆఫ్ గ్రేట్ మ్యూజిక్. దట్స్ వై హీఈస్ లాస్టింగ్ లాంగ్. గాడ్ బ్లెస్ యూ. వాయిస్ ఆఫ్ అనంతపూర్. మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు, ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా, రేగే మూగ తలపే వలపు పంటరా. మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు, ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా, రేగే మూగ తలపే వలపు పంటరా. వెన్నెలల్లె పూలు విరిసి తేనెలు చిలికేను, చెంత చేరి హదమరిచి ప్రేమలు కోసరేను, చందనాలు జల్లు కురిసే చూపులు కలిసేను, చందమామ పట్ట పగలే నింగిని పొడిచేను, కన్నె పిల్ల కలలే నాకిక లోకం, సన్నజాజి కళలే మోహన రాగం, చిలకల పలుకులు అలకల ఉలుకులు, నా చెలి సొగసులు నన్నే మరిపించే. మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు, ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా, రేగే మూగ తలపే వలపు పంటరా. మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు. ఈ పాట ఒరిజినల్ తమిళ్ పాట, సాహిత్యం రాసింది గంగయ్య. இந்த பாட்டுடைய முக்கியமே மூச்சு விடாமல் பாடுறது. ఈ పాటలో ముఖ్యత్వం ఏంటంటే చరణం అంతా ఊపిరి తీసుకోకుండా ఒకే దమ్ములో పాడడం. అసలు యాక్చువల్గా సినిమాలో నేనే మెయిన్ క్యారెక్టర్ వేసాను. దాంట్లో పాట లేదు అసలు సిచ్యువేషన్లో. డైరెక్టర్ బాలు గారు ఉండి పాట లేకపోతే బాగుంటుందండి, ఏదైనా ఒక పాట పెడదామంటే ఒక ఫోర్స్డ్ సిచ్యువేషన్ అది. సరదాగా ఏదో బీచ్కి వెళ్తాను నేను రాధిక, అక్కడ ఒక వేరుశనకాయ పప్పులు తింటుంటే పేపర్ దొరుకుతుంది, వీళ్ళ అన్నగారి పేరే వస్తుంది, పావులర్ వరదరాజన్ అని. ఆయన రాసిన పాట ఉంది, ఇది పాడితే ఎలా ఉంటుందని సరదాగా పాడడం. ఇది పాడడం ఏంటి గొప్ప విశేషం మీరు అంటే, నేను మొత్తం చరణం అంతా ఒక్క దమ్ములో పాడతాను చూడండి అని. ఇంతలా శరీరం వీడు బీచ్లో నడుస్తూ ఒక చరణం అంతా ఒక్క బ్రీత్లో పాడతాడా
అని అమ్మాయి ఆశ్చర్యపడ్డాం. అలాగే ఒకే షాట్లో తీయడం కూడా జరిగింది. வெண்ணிலாவும் பொன்னி நதியும் கன்னியின் துணையின்றி என்ன சுகம் இங்கு படைக்கும் பெண்மையின் சுகமன்றி சந்தனமும் சங்கத்தமிழும் பொங்கிடும் வசந்தமும் சிந்தி வரும் பொங்கும் அமுதம் தங்கிடும் குமுதமும் கன்னி மகள் அருகில் இருந்தால் சுவைக்கும் கன்னி துணை இழந்தால் முழுதும் கசக்கும் விழியினில் மொழியினில் நடையினில் உடையினில் அதிசய சுகந்தரும் அணங்கிவள் பிறப்பிதுதான். వెన్నెలల్లే పూలు విరిసి తేనెలు చీలికేను చెంత చేరి హగమరిచి ప్రేమలు కోసరేను చందనాలు జల్లు కూరిసే చూపులు కలిసేను చందమామ పట్ట పగలే నింగిని పొడిచేను కన్నె పిల్ల కలలే నాకిక లోకం సన్నజాజి కళలే మోహన రాగం శ్రీలకల పలుకులు అలకల ఉలుకులు నా చెలి సొగసులు నన్నే మరిపించే. பாலு பக்கத்தில் சிட்டு பல விஷயங்கள் என்னால் பாலுவை பற்றி சொல்ல முடியல. ஏன்னா இவர் இல்லைன்னா நான் உங்கள் லாங்குவேஜ் வேறு தெலுங்கு எனக்கு தெரியாது, தெரிஞ்சிருந்தால் இன்னும் கொஞ்சம் நல்ல పిచ్చి వాయిరலாம். నేను ఈ పక్కన లేకుండా ఉంటే, ఇది భాష కనుక తెలుగు కాకుండా ఉంటే ఆయన చాలా గొప్ప విషయం రాక్షసుడట. నేను ఘటోత్కచన్ మ్యూజిక్లో ఘటోత్కచుడట. ఓకే. రావణன் సంగీతం రావణன் தான். ராவணாசுரடட்ட. ராவணாசுரன் ரொம்ப ரொம்ப மோசமான ஆள். இந்த ஆள் அந்த நாள் எல்லாரும் வந்து சரியாக பாட மாட்டேங்கிறாங்க. யாருமே வந்து వీడి సినిమాలో పాడడానికి వచ్చిన తర్వాత ఎవరు సరిగ్గా పాడడమే మానేశారు. இந்த ఆள் இல்லைன்னா కొంచెం நல்லா இருக்கும். లేకపోతే అందరూ బాగుంటారు. అందరు బాగుంటుంది. ఏమి ఇది బాలసుబ్రహ్మణ్యం இல்லை అన్ని పాటు బాలు గారు సరే ఓకే ఫస్ట్ క్లాస్ వెరీ గుడ్ బాయ్ வெரி குட் பாய். தேங்க்யூ. ஓகே ஓகே தேங்க்யூ சார். ஓகே அவ்வளோதான், வேறு என்ன சொல்கிறது, போங்கப்பா. நீ விட்டா தானே. ఓకే ఓకే. ఇది డిజిటల్ రాలేదు, అప్పటికి డిజిటల్ రికార్డింగ్ రాలేదు. డిజిటల్ రికార్డింగ్లో ఇప్పుడు మొత్తం పాటలే వస్తుంది. శంకర్ మహాదేవన్ గారు పాడింది, తర్వాత నేను కూడా తమిళ్లో చాలా పాటలు పాడాను. డిజిటల్గా ఎక్కడన్నా పనిచేసి జాయిన్ చేసుకుంటూ మొత్తం అంతా ఒకే బ్రీత్లో పాడినట్టు. అప్పుడు 1/2 ఇంచ్ 8 ట్రాక్ రికార్డరే ఉంది. ఎక్కడంటే అక్కడ పని చేయడం కుదరదనమాట. దాన్ని చాలా ప్లాన్ చేసి ఎంతవరకు వెళుతుందో ఊపిరి తీసుకోవడానికి అని ఆ ఎండ్ లెవెల్ కూడా కరెక్ట్గా ఉండాలి. మళ్ళీ అక్కడి నుంచి పంచ్ చేయడానికి గ్యాప్ కావాలి. ఇవి పెద్ద తలనొప్పి అనమాట. పాట పాడడం ఈజీ, అది ఆలోచించి చేయడం అనేటటువంటిది పని. కానీ దీనివల్ల జరిగినటువంటి నష్టం ఏంటంటే, ఎన్నిసార్లు నేను వేదికల మీద చెప్పినా కూడా ఇది నేను ఊపిరి అలా తీసుకొని పాడలేదు. ఎవరి వల్ల కాదు. ఒక చరణం అంతా మొత్తం ఒకే దమ్ములో పాడాలంటే ఊపిరి తీసుకునే పాడానండి. అది టెక్నాలజీ ద్వారా నేను సాంకేతికమైన కొన్ని ఉపయోగించి అలా చేసామన్నా కూడా ఇలా మీరు పాడినట్టే పాడతాను నేను స్టేజ్లో. ఊపిరి తీసుకున్నా సరే ఆ చివరికి వచ్చేసరికి అందరు చప్పట్లు కొట్టేస్తారు. ఏమిటో వాళ్ళకు ఒక ఉద్వేగం అనమాట, నేను ఊపిరి తీసుకోకుండా పాడుతున్నానని. మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు. మీరు పాడిన సంగతి కరెక్టే. మీరు ఎలా పాడుతున్నారంటే, కళ్ళు పలికే ఊసులు. మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు. చిలకల పలుకులు అలకల ఉలుకులు నా చెడి సొగసులు నన్నే మరిపించే. ఆ నోట్ కూడా మా క్లీన్గా వినిపించాలి. దట్స్ ఆల్, వేరే ఏం లేదు. మిగతావన్నీ కూడా. థ్యాంక్ యూ సార్. వాయిస్ ఆఫ్ కడప. పరువమా చిలిపి పరుగు తీయకు, పరువమా చిలిపి పరుగు తీయకు, పరుగులో పంతాలు పోవకు, పరుగులో పంతాలు పోవకు,
ஃபர்ஸ்ட் கிளாஸ், நல்லா பாடுங்க, வெரி குட். இதில் ஆர்கஸ்ட்ரேஷன் வந்து ரொம்ப பியூட்டிஃபுல்லாக இருக்கும். ஃபஸ்ட்லேருந்து லாஸ்ட் வரைக்கும் பார்த்தீங்கன்னா இது டோட்டலி வேறு கண்ட்ரி சாங், வேறு சாங், வேறு நாட்டு பாட்டை நம்ம நாட்டில் கேட்டால் எப்படி இருக்குமோ அந்த அளவுக்கு వేరే దేశం పాట మన దేశంలో ఉంటే ఎలా ఉంటుందో ఆ విధంగా ఆర్కెస్ట్రేషన్ చేశారు. அது டோட்டலாக வந்து இந்த சாங் ரெக்கார்ட் பண்ணுற அன்றைக்கி டோட்டல் ஆர்கெஸ்ட்ரா ஏறக்குறைய வயலன்ஸ் நிறைய இருக்குது, செல்லோஸ் எல்லாமே இருக்குது. எல்லாருமே இந்த சாங் அப்படி மெய் மறந்து வாசிச்சுட்டு லாஸ்ட்டில் வந்து ரொம்ப என்ஜாய் பண்ண சாங் இந்த சாங். గోవర్ధనం గారు హార్మోనియం వాయించారు. గోవర్ధనం మాస్టర్ సుదర్శన్ గోవర్ధనం గారు భూ కైలాస్ వెళ్ళిన మ్యూజిక్ డైరెక్టర్ మీకు గుర్తే ఉంటుంది. ఆయన కండక్ట్ చేశారు ఇళయరాజాకి. మధ్యలో ఒక హార్మోనియం సోలో వస్తుంది. ఇప్పుడు ఈ పాట లెంగ్త్ కోసం అని తగ్గించాం. ఆ హార్మోనియం ఆయన కండక్ట్ చేసిన నాళ్ళు ఇళయరాజాకు హార్మోనియం సోలో ఆయనే వాయించారు. ఆ బాక్సే మాకు కచేరీకి ఏ పెట్టే ఇళయరాజా వాడాడో అదే పెట్టే ఇప్పటికి కూడా ఆయన, అది డబుల్ రీడ్ బాక్స్, ఓన్లీ 3.5 ఆక్టేవ్సే ఉంటుంది చిన్నది. ఆ పెట్టెని ఈరోజు కూడా ఆయన ఇళయరాజా వాడుతూనే ఉన్నారు, అదే పెట్టే వాడుతున్నారు. సుహాసిని ఫస్ట్ సినిమా, బాలు మహేంద్ర ఫోటోగ్రఫీ. మొత్తం ఈ పాట అంతా బెంగళూరులోని కబ్బన్ పార్క్లో చెట్ల మధ్య ఎర్లీ మార్నింగ్ టైంలో షూట్ చేశారు. హీరో హీరోయిన్ జాగింగ్ చేస్తుంటే ఒక బ్యాక్గ్రౌండ్లో ఒక సాంగ్, పరిగెత్తే ఈ పాదాల చప్పుడు ఎలా, షూస్ సౌండ్ ఎలా వేయాలి. ఇప్పుడైతే ఈజీగా ఇచ్చేస్తారు, అది ఏ శబ్దం కావాలన్నా సింథసైజర్లో వస్తుంది. అల్టిమేట్గా ఇళయరాజా ఏం డిసైడ్ చేశాడంటే, అది మైక్ అలాగే పట్టుకోరా, ఈ తొడల మీద ఇలా ప్లే చేస్తే కరెక్ట్గా మీరు కళ్ళు మూసుకొని వినండి, ఇద్దరు పరిగెడుతున్నట్టే ఉంటుంది. బాగుంది, చాలా సంతోషించారు, చప్పట్లు కొట్టారు. లైవ్ రికార్డ్ చేసినప్పుడు ఎన్ని రిహార్సల్స్ చేయాలి, ఎన్ని టేకులు తీయాలి, లైవ్గా పాడుతున్నాం. కళ్యాణంని ఆయన ఇన్ఛార్జి ఆ అబ్బాయిని కూర్చోబెట్టారు అక్కడ, అతను రిథమ్స్ కూడా వేస్తారని. రికార్డింగ్ ఓకే అయిన తర్వాత లేవలేకపోయాడు అతను. ఈ 2 తొడలు మాత్రం నా అంతలావని వాచిపోయాయి. ఇమాజిన్, హీ వెంట్ ఆన్ హిట్టింగ్ ఇట్ లైక్ దిస్ అట్లీస్ట్ 10-11 టేకులు, 4-5 రిహార్సల్స్లు, 16 టైమ్స్ జరిగిందండి. ఫ్యాక్ట్, ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్ ఇట్. எனக்கு இன்னொரு ஞாபகம் வருது பாலு, அதாவது இளையராஜாவுக்கு யாராவது ஒருத்தர் லேட்டாக வந்துட்டாங்கன்னா அவங்களுக்கு வந்து ஒரு நல்ல பிட்டு கொடுத்து அவங்களுக்கு வந்து ரொம்ப வசிக்கிறதுக்கு முன்னால் வந்திருக்கலாம்ல அப்படிங்கிற மாதிரி சில நேரம் ரொம்ப எக்ஸசைஸ்லாம் கொடுப்பாரு. ఎవరన్నా లేట్గా వస్తే మ్యూజిషియన్ మామూలుగా బయటకు పంపిస్తాడు. పంపించిన పక్షంలో అతనికనే ఒక చాలా కష్టమైనటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చి వీడు చావాలి వాయించలేక అని కంపోజ్ చేస్తారు. అన్నకి కళ్యాణத்து మేళ அவருக்கு என்ன కోపమో தெரியல. ఆ కళ్యాణం అనే వాడి మీద ఏం కోపం పాపం. నీ గొంతులో ఒక చిన్న ట్రెమలో ఉంది, అది సహజమైంది అయితే ఓకే, దాన్ని ఎవరు ఏం చేయలేరు. తలత్ మెహమూద్ గారి లాగా ఆయనకు టోటల్గానే తరే రే రే తానా తరే నానా తనానా నినానా ఆరగయా తుయనా గయా ఇలా ఉంటుంది. మనకు ఎక్కడ శృతిలోంచి పడిపోతాడో అని మనం టెన్షన్ ఉంటాం. ఆయన ఏం పడ్డు, ఆయన వాయిస్ ధర్మమే అది. ఆయనకు లైఫ్లో వచ్చినటువంటిది బై బర్త్ వచ్చిన ఒక ట్రెమలో. నీ ట్రెమలో కనుక అలాంటిది అయితే పర్వాలేదు, బట్ ఇది భయంతో వచ్చిన ట్రెమలో అయితే దాన్ని అవాయిడ్ చేసుకొని స్ట్రైట్గా ఉంచడానికి. పరువమా చిలిపి పరుగు తీయకు, ఉండకూడదు ఎక్కువ. ఆల్ ద బెస్ట్. చల్లగా పాడుతా తీయగా చల్లగా. వాయిస్ ఆఫ్ మహబూబ్ నగర్. ఆ
என்னுடைய பழைய ஞாபகங்கள்லாம் ரொம்ப இந்த సాంగ్లో வரக்கூடிய அளவுக்கு ஒரு బ్యూటిఫుల్ సాంగ్ இந்த సాంగ్. నా పాత జ్ఞాపకాలన్నీ వస్తున్నాయి, ఎందుకంటే వీళ్ళ 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 కుటుంబ సినిమా ఇది. తమిళ్లో ఫస్ట్ తీశారు ఇది, అలైగల్ పోయేదిల్లే అని. తర్వాతనే తెలుగులో ఎడిది నాగేశ్వరరావు గారు తీశారు. తమిళంలో తీసింది వీళ్ళ కుటుంబ సంస్థ, ఇళయరాజా గారు, భాస్కర్, వీళ్ళందరూ ప్రొడ్యూసర్లుగా కలిసి తీసినటువంటి సినిమా. వీళ్ళు పెద్ద అన్నయ్య కంటే ఎక్కువగా గౌరవించేటటువంటి భారతిరాజా డైరెక్ట్ చేసిన సినిమా. అది పిక్చర్ ప్రొడక్షన్ నేమ్ కూడా పావలర్ క్రియేషన్స్. పావలర్ క్రియేషన్స్ అనే వాళ్ళ పెద్దన్నయ్య గారి ఇంటి పేరైన పావలర్ అన్న పేరునే పెట్టుకున్నారు. இது ரொம்ப முக்கியமான ஒரு விஷயம். அதாவது இளையராஜான்னு ஒரு பெரிய கிரேட் மியூசிக் டைரக்டரை உருவானது எப்படி, அவருக்கு யார் ఎంకరేజ్ பண்ணாங்க அப்படிங்கிறது இந்த పాట మూలంగా உங்களுக்கு சொல்லணும்னு ఆశపడ్డాను. ఈ పాట ద్వారా ఇళయరాజా అనే సంగీత దర్శకుడు అసలు ఎలా తయారయ్యాడో నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. எங்கள் అమ్మ, మా అమ్మగారు, எங்கள் అమ్మ எங்களுக்கு ஃபஸ்ட்டு வந்து பாடின தாலாட்டு பாட்டு. మా అమ్మ మొట్టమొదటిసారి మా పిల్లలందరికీ పాడినటువంటి జోల పాట. தனன அன்ன கிளி உன்னை தேடுது, 6 மாசம் 1 வருஷம் ஆவரம் பூமினி வாடுது, இந்த சாங் தான் இளையராஜாவுக்கு பிள்ளையார் சொல்லி. ఆయనకు మొట్టమొదటి శ్రీరామ అని మనం రాస్తామే, అది ఈ పాటతోనే మొదలెట్టారు ఇళయరాజా. ఫస్ట్ రికార్డ్ பண்ண సాంగ్, ఫస్ట్ రికార్డ్ చేసింది కూడా అదే ఆయన తమిళ సినిమాలో. అప్పుడు నాంగ వందది எங்க అమ్మాவுடைய పాటనాల, మా అమ్మగారి పాట ద్వారానే మేము ముందుగా అడుగు పెట్టాం సినిమా పరిశ్రమలో. இந்த பாட்டு எங்க ఫ్యామిలీ పిక్చర్, எங்க குடும்ப படம். కుటుంబం ఓకే చెప్పారు. இந்த சாங் வந்து எங்க ஊர்ல திருவிழா நடக்கும், எல்லா ஊர்லயும் திருவிழா நடக்கும். எங்க ஊர் சின்ன ஊர்ல திருநாள். அங்கே வந்து ஒரு வேண்டுதலுக்காக அந்த முளைப்பயிர்னு எடுப்பாங்க இல்லைங்களா, அந்த மாதிரி எடுக்கிறது வழக்கம். முளைப்பயிர்னு அந்த నవధాన్యాల పోட்டு అది வந்து పైరా వరం తల్లిలో எடுத்துட்டு పోయి ఆతల నవధాన్యాలని పైరుగా వచ్చిన తర్వాత తల మీద పెట్టుకుని అమ్మవారికి సమర్పించే ఒక మొక్కుబడి. అది అంత పూజ ఎங்கள் అమ్மா தான் ஊரில் பண்ணுவாங்க. தன்ன நன்னா தீனம் தன்னானே தான தன்னா நன்னா தீனம் தன்னானே கொரசே தன்ன நன்னா தீனம் தன்னானே தான நன்னா தீனம் தன்னானே சாமி வரத பாருங்கம்மா, சாமி தெரிஞ்சு வரத பாருங்கம்மா, பாருங்கம்மா சாமி விளஞ்சி வரத பாருங்கம்மா, சாமிக்கு மேலார சப்பர சாமிய சாஞ்சு வருவத பாருங்கம்மா, சாமிக்கு மேலார சப்பர சாமி சாஞ்சி வருகுது பாருங்கம்மா. ఆ పాటనే అతను ఉపయోగించాడు ఇందులో. அப்போ மியூசிக் எங்கேருந்து வருது, எங்கள் அம்மா போட்டதுனால வந்தது. அதுதான் முக்கியம். ஏன்னா வந்து கிராமத்திலேருந்து சாதாரணமாக நீங்கள் வில்லேஜில் நினச்சி பார்த்தீங்கன்னா ஒருத்தங்க யாராவது என்னடா எப்போ பார்த்தாலும் பாட்டு கூத்துமா உட்காந்துருக்கீங்க, போ வேலையை பார்ப்பீங்களான்னு சொல்லி அனுப்புகிற காலத்தில் எங்களை உட்கார சொல்லி பாட்டை பாட சொல்லி கேட்கக்கூடிய தாய், எங்களை ఎంకరేజ్ பண்ண అమ్మ இருந்ததுனால தான் எங்களுக்கு మ్యూజిక్ வந்து. మామూలుగా పల్లెటూరులో హార్మోనియం పెట్టుకుని చిన్నప్పుడు వాయిస్తుంటారు, ఏంట్రా పిచ్చి పిచ్చి వేషాలు, బడికి వెళ్ళి చదువుకోకుండా అనే రోజుల్లో మా అమ్మ కూర్చొని పాటలు నేర్పించింది మాకు. அந்த தெய்வத்தினுடைய அருள்னால இன்னைக்கு இளையராஜா பற்றி போற்றி புகழ்றதெல்லாம், எங்களை பற்றி சொல்கிறதெல்லாம் எல்லா புகழும் இறைவனுக்கேங்கிற மாதிரி எல்லா புகழும் எங்கள் అమ్మావుకే தான். మమ్మల్ని ఎంత పొగిడినా, మా అన్నయ్యను నన్ను మిగతా వాళ్ళని ఎంత పొగిడినా కూడా అదంతా మా అమ్మకే చేరుతుంది. ఆ పొగడ్తంతా. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు భారతిరాజా. భారతిరాజా అనేటటువంటి వ్యక్తి సినిమాల్లో రాకముందు నాటకాలు ఆడుతూ పెట్రోల్ పంపులో అటెండెంట్గా ఉంటున్నప్పుడు నాకు ఫ్రెండ్ అయ్యి, అతని నాటకాలకు నేను ప్లేబ్యాక్ పాడుతున్నప్పుడు వీళ్ళ బ్రదర్స్ని నా దగ్గరికి పంపించి నా దగ్గర వాళ్ళు మ్యూజిషియన్స్గా పనిచేసే అదృష్టాన్ని నాకు కల్పించాడు వాడు. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు హిమ్. అమ్మా, నీకు నిజంగా గాత్రం ఇవాళ నీ కంట్రోల్లో ఉందా? ఉందంటే నువ్వు బాగా పాడలేదనే నా లెక్క. ప్రతిదీ కూడా చాలా అనుమానాస్పదంగా షేకీగా ఉందన్నమాట. మిన్నేటీసు అందులో ఒక ఫోకిస్ ఇదేంటంటే, ఇప్పుడు మామూలుగా మెలడీ మిన్నేటి సూర్యుడు వచ్చేనమ్మ పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మ, మెలడీ ఇది కదా. మిన్నేటి సూర్యుడు వచ్చేనమ్మ పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మ ఆ అనుస్వరం ఒకటి ఉంటుంది నాదస్వరంలో లాగా అన్నట్టుగా, అది రావాలి దాంట్లో. లిరిక్ పరంగా తీసుకుంటే వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ లిరిక్స్ సుందరరామూర్తి గారు రాసింది. అది నువ్వు అర్థం చేసుకోకపోతే యాక్సెంట్ రాదు. ఓ చుక్క నవ్వవే నావకు చుక్క నవ్వవే, దెర్ ఈస్ ఎ సెన్స్ ఇన్ ఇట్. చుక్క నవ్వవే చుక్క నవ్వవే. ఫస్ట్దేమో ఓ చుక్క నవ్వవే, రెండోది నావకు చుక్కాని అవ్వవే.
ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. వాయిస్ ఆఫ్ నెల్లూరు. సుకల్లే తోచావే ఎన్నెల్లే కాచావే ఏడబోయావే ఇన్ని ఏల సుకల్లో నిన్ను నే వెతికానే ఇన్ని ఏల సుకల్లో నిన్ను నే వెతికానే సుకల్లే తోచావే ఎన్నెల్లే కాచావే ఏడబోయావే పూసిందే ఆ పూలమాలు నీ దీపంలో కాగిందే నా పేద గుండె నీ తాపంలో ఊగానే నీ పాటలో ఉయ్యాలై ఉన్నానే ఈనాటికి నేస్తానై ఉన్నదొక దూరం ఎన్నాళ్లకు చేరం తిరంది నేరం సుకల్లే తోచావే ఎన్నెల్లే కాచావే ఏడబోయావే ఇన్ని ఏల సుకల్లో నిన్ను నే వెతికానే ఇన్ని ఏల సుకల్లో నిన్ను నే వెతికానే సుకల్లే తోచావే ఎన్నెల్లే కాచావే ఏడబోయావే. మంచి వాయిస్ అండి. జేసస్ వాయిస్లో வந்து ஒரு ஃபுல்னஸ் இருக்குது. ஒரு தியேட்டர் ஃபுல்லாக கேட்குற மாதிரி ஒரு வாய்ஸ், రౌండాக இருக்கும் టోటల్గా. ఇది నీ వాయిస్కు చాలా అందమైన కరెక్ట్ అయిన పాట. ఇది కొంచెం నీ గొంతుకను సంస్కరించుకున్నావంటే ఒక అందమైన జీర ఉంది నీ గొంతులో. అది చాలా మంచి అందమైన జీర. అది ఒకసారి పాడిన వెరీ ఓపెనింగ్. పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. అది సంస్కారం అనమాట కరెక్ట్గా ఫస్ట్ బిగినింగ్లో. బికాస్ దిస్ హమ్మింగ్ అంటే యాక్చువల్గా మనం ప్రతి ఆలాపును హమ్మింగ్ అంటాం. హమ్మింగ్ కానే కాదు అది. హమ్మింగ్ అంటే క్లోజ్డ్ లిప్తో పాడేదే హమ్మింగ్. ఆహాహాహా దానికి ఏమంటారు ఇంగ్లీష్ నాకు తెలియదు. దాన్ని మనం ఆలాపన అంటాం. చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్. వాయిస్ ఆఫ్ పశ్చిమ గోదావరి రామ్మ.
இளையராஜா எப்போது சொல்லுவார், மியூசிக் வந்து ஒரு மேஜிக். அதாவது கேட்ட ராகங்களில் நீங்கள் கேட்ட 7 சுரங்களுக்குள்ளே எத்தனை பாட்டுங்கிற மாதிரி இந்த 7 சுரங்களை வச்சு என்னென்ன கால்குலேஷனில் நம்ம பண்ணுறோமோ அந்த மேஜிக் தான் மியூசிக்னு சொல்லுவார். 7 స్వరాల కాంబినేషన్లో అందరూ చేసేది 7 లేదా 12 అంటాం అనుకోండి. ఆ కాంబినేషన్లో వచ్చేటటువంటి రకరకాల పాటలు సృష్టించిన ఒక మ్యాజిక్. இந்த సాంగ్ உங்களுக்கு கேட்ட மாதிரி இருக்கலாம். இந்த సాంగ్ ఈ సాంగ్ నిజం చెప్పాలంటే మున్నేటి సూర్యుడికి ఈ పాటకి పెద్ద తేడా లేదు. మున్నేటి సూర్యుడు వచ్చేనమ్మా నన్న పక్క 2/4లోనే ఉంటుంది. కానీ అది రాగం గురించి తెలిసిన వాడికి తెలుస్తుంది. కానీ బిగినింగ్ ఒక ఆలాప్ తీసుకొచ్చాడు, దానికి అసలు కరస్పాండింగ్గా ఉంటుంది తప్ప సంబంధం ఉండదు. అది ఒక క్లైమాక్స్ని క్రియేట్ చేయడానికి తీసుకొచ్చింది అది. அது மாதிரி இளையராஜாட்ட வந்து எத்தனையோ ராகங்கள், ரெயின்னா ஒரு மழையில் பாட்டுனா அதுக்கு தனியாக ஒரு எல்லா சாங்கும் பார்த்தீங்கன்னா மழை சாங்லாம் அவருக்கு ஒரே ஸ்கேலில் தான் இருக்கும். நீங்கள் மியூசிஷியன்ஸுக்கு எல்லாத்துக்குமே ఇది ఐ డెంట్ నో దట్. వాట్ హీ సేస్ ఈజ్, ఇళయరాజా మీరు ఆలోచిస్తే వర్షానికంటూ పాటలు కొన్ని చేశాడంటే దానికంటూ ఒక పర్టికులర్ స్కేల్ ఉంది ఆయనకి. ஒரு பெரிய ஆர்டிஸ்ட் யார், கமலஹாசன் சார். நான் சொல்ல, கமலஹாசன் நாங்களாம் ரொம்ப ஃப்ரெண்டு. அவங்களுக்கு வந்து ஒரு சாங் கம்போஸ் பண்ணும்போது இளையராஜாட்ட சொல்ல முடியல, இந்த பாட்டு சுமாராக இருக்குதுன்னு சொல்ல முடியல. அவர் போட்டேன், ஓகே கமல் இது ஓகே அப்படின்னு சொல்லிட்டு போயிட்டார். போனோடனே கமல், நான், லெனின்ஸ் எல்லாம் சேர்ந்து என்ன பண்ணோம், அவர் திருப்தியாக இல்லை கமல் ఓ పాట కమల్కి చేశాడు, అది తృప్తిగా లేదు కమల్ హాసన్కి. అలా అని చెప్పడానికి ఆయన దగ్గర కొంచెం తటమాట పడుతున్నాడు. ఇళయరాజా ఇది కరెక్ట్గా ఉంటుంది ఓకే అని చెప్పేసి అక్కడ హార్మోనియం మీద పేపర్ పెట్టి లేచి వెళ్ళిపోయాడు. வெளியில் வந்து எங்கிட்ட சொன்னார், லெனின் டைம் எங்கிட்ட சொல்கிறார், இந்த சாங் சுமாராக இருக்கே அப்படின்னோடனே நான் வந்து அவர் லெனின் பேச மாட்டேன், நான் அண்ணாட்ட போய் சொல்லிட்டேன். దట్ ఈస్ ద సాంగ్ సుమారు. లెనిన్ అనే అతను చాలా ఫేమస్ ఎడిటర్, ఒకప్పటి గొప్ప డైరెక్టర్ అయినటువంటి భీమ్ సింగ్ గారి అబ్బాయి. సో బయటకు వచ్చి కమల్ హాసన్ ఇతనితోటి ఏంటో నాకు అంత తృప్తిగా లేదు అంటున్న సందర్భంలో நான் இளையராஜா சொல்லிட்டேன், அவருக்கு அந்த சாங்கில் கொஞ்சம் திருப்தியில் போல் இருக்கு அப்படிங்கிற மாதிரி சொல்லிட்டேன். రాజా దగ్గర ఇతను చెప్పాడు అతనికి అంత తృప్తిగా లేనట్టుగా ఉంది. அதை அவர் மனசில் வச்சுட்டு என்ன பண்ணார், டோட்டலாக அந்த சாங் என்ன சாங்குன்னு சொல்கிறேன். தண்டான தரணாதி தரே தரே తెలుగులో కూడా எதுக்குன்னா கமல்ஹாசன் மாதிரி ரொம்ப புத்திசாலித்தனமான ஆட்கள் வந்து இருக்கிறவங்களே கொஞ்சம் தயங்கும் போது இளையராஜாவுக்கு பொறுப்பு ஜாஸ்திங்கிறதுனால சொல்கிறேன். அந்த சாங் நல்லா இல்லை, கொஞ்சம் சுமாராக இருக்கேன்னு இளையராஜா பாடுறது எப்படி இருக்கணும், அந்த பாருங்க இப்படி தான் இருக்கும். கம்போசிட் டேப்பில் கேட்டீங்க இப்படி தான் இருக்கும், வேறு இன்ஸ்ட்ருமெண்ட் இருக்காது. இது புரியாது. దట్ ఇస్ క్యాసెట్లు అలాగే పాడతాడు ఆయన. వేరే గిటారు తబలా ఏమి ఉండదు అనమాట, చిట్టుకేసుకొని పాడిస్తాడు. దాన్ని అర్థం చేసుకొని ఎలా వస్తుంది పాట అని అనుకోవడం చాలామందికి అర్థం కాదు. அப்போ என்ன, இளையராஜா மாதிரி இருக்கக்கூடிய ஒரு ஆட்கள்கிட்ட கிடைக்கக்கூடியது பெரிய பிரசாதமாக நமக்கு கிடைச்சிருக்கு அப்படிங்கிறது தான் ஒரு பெரிய ஒரு விஷயம். బట్ ఆల్వేస్ హీ హ్యాస్ గివెన్ ది బెస్ట్. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు నచ్చలేదని తెలిసినా కూడా మనసులో అది పెట్టుకొని వాళ్ళకి నచ్చేటట్టు టోటల్ ఆర్కెస్ట్రేషన్ చేసిన తర్వాత పాట వింటే అయ్యో ఇంత ఉందా పాటలో అనిపించేటట్టు చేస్తాడు ఇళయరాజా. ரொம்ப நல்லா பாடுங்க, వెరీ గుడ్. మற்றது సార్ சொல்றார், సింగింగ్ వాజ్ వెరీ గుడ్. నాకు ఏ విధమైన కంప్లైంట్ లేదమ్మా. ఆ బిగినింగ్ ఆల్ ఆఫ్ మాత్రం కొంచెం ఎక్కువగా లాగేసావనిపించింది. లిటిల్ ఫాస్ట్ చేసి దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ఇట్. ఒక చిన్న పవర్ ఉంది, ఎనర్జీ ఉంది. దాని కనుక నువ్వు ప్రజెంట్ చేయగలిగితే బాగుంటుంది. బట్ అదర్వైజ్ యువర్ సింగింగ్ వాజ్ వెరీ గుడ్. ఐ లైక్డ్ ఇట్ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. తీయగా చల్లగా పాడుతా, తీయగా చల్లగా. వాయిస్ ఆఫ్ ప్రకాశం జిల్లా. ఏదో తెలియని బంధమిది, ఏదో తెలియని బంధమిది, ఎదలో దిగే రాగమిది, ఏదో తెలియని బంధమిది, ఎదలో ఒదిగే రాగమిది, ఏదో తెలియని బంధమిది.
పూజకు నోచని పువ్వును కోరి వలచిన స్వామివి నువ్వేలే. రూపం లేని అనురాగానికి ఊపిరిని చిరునవ్వేలే. కోవెలలేని దేవుడవు గుండెల గుడిలో వెలిసావు. పలికే జీవన సంగీతానికి వలపుల స్వరమై ఒదిగావు. తనువు మనసు ఇక నీవే. ఏదో తెలియని బంధమిది, ఏదో తెలియని బంధమిది. ఎదలో ఒదిగే రాగమిది, ఏదో తెలియని బంధమిది. குட் சாங். ஒரிஜினல் சாங் எப்படி இருக்கோ தெரியாது, தமிழில் இது இருக்குது. அதனால் எனக்கு கொஞ்சம் அந்த ట్యూన్லாம் కొంచెం పழకமான ట్యూన్. తమిళ్లో మొట్టమొదటి తమిళ్లో వచ్చింది ఈ సినిమా, తెలుగులో అనువాదం చేశారు. తమిళ్లో ఇది నా మనో పాడాడు, తెలుగులో నేను పాడాను. అందుకని ఈ ట్యూన్ నాకు బాగా తెలుసు. இளையராஜா ஒரு சஸ்டைன் நோட்டு கொடுத்தாருன்னா அதில் ஒரு மீனிங் இருக்கும். சஸ்டைன் பண்ணால் சுதியில் சேரணும்னு அர்த்தம். ఇదేనే இல்லை இல்லை அது ఆ సస్టైన్ కూడా ఒక అర్థం ఉంటుంది. అర్థం ఉంటుంది. కురంజ ఆర్కెస్ట్రాలో పడిన నిరైవాన సాంగ్ ఇది. తక్కువ ఆర్కెస్ట్రాలో చేసిన పాట. కారణం ఏంటంటే ఇది సినిమాలో పీరియడ్ 1950s ఆ ప్రాంతంలో జరిగే సందర్భానికి తగినట్టుగా పాట చేశారు. ఎక్కువ సంగతులు పెట్టాడు ఈ పాటలో ఆయన. కోవెలలేని అక్కడ మీరు పాడుతున్నప్పుడు సస్టైన్లో శృతి చేరలేదు. కోవెలలేని దేవుడవు, దేవుడు ఎలా అంటున్నారు? దేవుడవు నా కిందికి రావాలి. తా గుండెల గుడిలో వెలిశావు. పలికే జీవన జీవన సంగీతానికి వలపుల స్వరమై ఒదిగా. ఆ ఒదిగావు అన్నది చాలా అందంగా అనాలి. వలపుల స్వరమై ఒదిగావు. తనువు మనసు. ఇక నీవే ఏమని పాడుతున్నారు సంగతి? ఇక నీవే, ఇక నీవే. ఇది కరెక్ట్ అయిన సంగతి. మధ్యలో ఒక్క నోట్ మిస్ అవుతున్నారు మీరు. ఇది ఇంకొకసారి ఆ సంగతిని వినండి. మీ వాయిస్కి చాలా కరెక్ట్ పాట ఇది. ఒరిజినల్గా మనో పాడిన స్టైల్కి మీ వాయిస్కి చాలా కరెక్ట్గా ఉంటుంది. బట్ వలచిన స్వామివి ఆ సంగతులన్నీ డీటెయిల్డ్గా బాగా తెలియాలి. ఆల్ ది బెస్ట్. వాయిస్ ఆఫ్ హైదరాబాద్. చమక్ చాం పట్టుకో పట్టుకో ఛాన్స్ దొరికే రోహయ్యా. హే చణక్ చణక్ చాం చుట్టుకో చుట్టుకో చంప దరువులే వెయ్యా. హొయ్యా రే హొయ్యా హొయ్యా హొయ్ వయ్యారం సయ్యందయ్యా. హొయ్యా రే హొయ్యా హొయ్యా హొయ్ అయ్యా రే దస్సాదియా. చాం చాం చక్క చాం చక్క చాం చాం త్వరగా ఇచ్చే నీ లంచం. చాం చాం చక్క చాం చక్క చాం చాం చొరవే చేసే మరి కొంచెం. చమక్ చమక్ చాం పట్టుకో పట్టుకో ఛాన్స్ దొరికే రోహయ్యా. హే చణక్ చణక్ చాం పట్టుకో పట్టుకో చంప తరువులే వెయ్యా. నాగస్వరముల ఆడిందయ్యా తీగ సొగసు
చమక్ చాం పట్టుకో పట్టుకో చంప కరువులే వెయ్యా హోయ్యా రే హోయ్యా హోయ్యా హోయ్ హోయ్యారం సయ్యందయ్యా హోయ్యా రే హోయ్యా హోయ్యా హోయ్ హోయ్యా రే తస్సాదియా చాం చాం చక్క చాం త్వరగా ఇచ్చై నీ లంచం చాం చాం చక్క చాం చొరవే చేసి మరి కొంచెం చెనక్ చాం పట్టుకో పట్టుకో చంప తరువులే వెయ్యా హే చెనక్ చాం పట్టుకో పట్టుకో ఛాన్స్ దొరికి రోహయ్యా. చాలా 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 బాగా பாடியாரு. அது இவங்க சிரிக்கிறது இவங்க ஆக்ஷன்லாம் ரொம்ப நல்ல குழந்தைத்தனம் ரொம்ப அழகாக இருக்கும். மற்றவங்க பாடின சித்ராலாம் பாடின இப்படி ஸ்ட்ரைட்டாக இருக்கும். ஜானகிமா பாடின சொன்னியாரு அது பாருங்க, இது அது பார்த்த உடனே தான் ஞாபகம் வருது. இந்த மாதிரி அவங்க ஜாலியாக பண்ணால் நம்மளுக்கு ஜாலியாக இருக்கும். முகத்தில் నవ్వుతూ పాడడం అంటే చాలా బాగుందట, అది చెప్తున్నాడు మొత్తానికి. அதான் ப்ரோக்ராமில் வந்து சித்ராலாம் இப்படி பாடிட்டு விட்டுருக்கிறதோட இது இவங்க பாடுறது நல்லா இருக்கும், சந்தோஷமா இருக்கும். சித்ரா கூட சொல்லி இந்த மாதிரி నేను ఫోన్ చేసి చెప్తాను ఇవాళ అమ్మాయికి, తర్వాత నీకు కాల్ షీట్లు రా ఇవ్వదు అమ్మాయి. చిత్రాన్ని గురించి నువ్వు చాలా విమర్శ చేస్తున్నావు, నేను ఫోన్ చేసి చెప్తాను. చిత్ర எனக்கு என்ன சொந்தம் உங்களுக்கு தெரியல, என்ன மாமா కరెక్ట్, అమర్ మామానే పిలుస్తుంది దాన్ని. వీడి మేనగోడల అమ్మాయి అమర్ మామానే పిలుస్తుంది. ఫస్ట్ సాంగ్ చిత్ర పాడినది என்னோட தான், தெரியுமா உங்களுக்கு? ఎంత దురదృష్టం. తమిళ్లో మొట్టమొదటి పాట వీటితో కలిసి పాడింది అమ్మాయి, పాపం. పాపమా? అది నేషనల్ అవార్డు వాங்கினதுக்கு ஒரு பிள்ளையார் சொல்லி அதுதான். ఓహో, అక్కడి నుంచే ఆవిడకి మొదలైందట నేషనల్ అవార్డు తీసుకోవడానికి ఒక ప్రారంభ వేదిక. ஆனால் சித்ரா அவங்க வந்தது மலேசியா வாசுதேவன், மற்றபடி மனோ இந்த மாதிரி நியூ வாய்ஸஸ்லாம் கரெக்டாக செலக்ட் பண்ணி சுஜாதா ஃபஸ்ட் சாங் அங்கே தான் பாடினாங்க. அது வாய்ஸ் செலெக்ஷன் கூட ஜென்சி எல்லாமே ரொம்ப நல்ல வாய்ஸஸாக செலக்ட் பண்ணக்கூடியவங்க. ரொம்ப நல்லா பாடினீங்க, வெரி குட். ரொம்ப நல்லா పాడినీங்க అంటే చాలా బాగా పాడారని అర్థమ్మా. నేను బాగా పాడారంటాను, రొంబ నల్లా పాడారని నేను అన్నను. బాగా పాడారు. బంధం వేస్తావా అల్లే అందంతో, పందెం వేస్తావా తుళ్ళే పంతంతో, అది అటు ఇటు అయింది. ఆ 2 లైన్లు మాత్రం మీరు పాడుతున్నప్పుడు వేరే ఎవరో పాడినట్టుంది నాకు. ఒకే పాటలో 3 వాయిస్లు పాడడం కూడా ఫ్యాషన్ అయింది ఒకే ఆర్టిస్ట్కి. అలా కూడా చేస్తున్నారు చాలామంది. బట్ మనకు అవి అనవసరం. మీ వాయిస్ ఎక్కడ విన్నా కూడా మీ వాయిస్ లాగానే ఉండాలి. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. వాయిస్ ఆఫ్ ఆదిలాబాద్. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం, కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టే మూఢలోకం, పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం, కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టే మూఢలోకం, కొడి కట్టిన దీపాలే గుడి హారతులయ్యేనా. ఓ పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం, కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టే మూఢలోకం. పాలలో ప్రేమంత కలిపి సాకింది నా కన్న తల్లి, లాలించు పాటలో ప్రేమంత తెలిపి పెంచింది నాలోన మంచి, కపటాలు మోసాలు నాలోన లేవు, కలనైనా అపకారి కాదు. చేసిన పాపమురా ఇది ఆ విధి శాపమురా, మరణి జాతకమా ఇది దేవుని శాసనమా, ఇది తీరేదే కాదా. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం, కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టే మూఢలోకం, గుడి గట్టిన దీపాలే గుడి హారతులయ్యేనా. ఓ
పెళ్లి చేసే పాడు లోకం కాళరాత్రికి చందమావకి ముళ్ళు పెట్టే మూఢలోకం. பாலு காரு பாடின பாட்டில் இது வந்து தமிழில் வந்து எல்லாருடைய மனசுலேயும் ரொம்ப தங்கி ரொம்ப பெரிய విశ్వరూపం எடுத்த సాంగ్ இந்த సాంగ్. బాలు పాడిన పాట తమిళంలో అందరి హృదయాల్లో అలాగ నివసించేసి ఒక విశ్వరూపాన్ని పొందినటువంటి పాట. பாலு வாய்ஸில் வந்து அதாவது இவர் ஒரு 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 பாடகராக இருக்கிறவங்களுக்கு வந்து நடிக்க ஆக்ட் பண்ண தெரிஞ்சிருக்கணும். పాడేవాళ్లకు ఒక విధంగా నటించడం కూడా తెలిసి ఉండాలి. அந்த காலத்தில் வந்து అంటే దాని ట్రాన్స్లేషన్ அப்புறம் అన్న కూడా ఊహే. ஆமாம், எல்லா சாங்லையும் தெரியும். இந்த ஒரு சாங் மாத்திரமல்ல, ஹாப்பி சாங்னா ஒரு மூட் சாங்னா என்ன நடிகர்களப்பா என்னப்பா அது. அதே மாதிரி அழறதுன்னா அழறதுக்கு அது சொல்லவே வேண்டாம். அது மாதிரி ஒரு நடிகர் உள்ளே இருக்கிறதுனால எஸ்பி பாலசுப்ரமணியம் மாதிரி ஆட்கள் பாடுவதை வாங்கி நம்மளால் நடித்து பாட முடியாது. சொல்லிடுங்க, நீங்கள் பாலு இல்லை, நீங்கள் ఎస్పి బాలసుబ్రహ్మణ్యం கிடையாது. நான் சொல்கிறத ట్రాన్స్లేట్ பண்ணா போதும். ఏ రసాన్ని ఇచ్చినా అన్ని రకాల రసాలని అనుభవించి పాడి యాక్టర్కి ఈ రసాన్ని ఆయన ఇంత బాగా పాడారే ఎలా యాక్ట్ చేయాలని టెన్షన్ ఇచ్చేటటువంటి ఒకే ఒక దుర్మార్గుడు బాలసుబ్రహ్మణ్యం. எல்லாம் நிஜமாக சொன்னால் கடவுளுக்கு தான் நன்றி சொல்லணும். ஏன்னா வந்து அவருடைய ஆரம்ப காலத்திலேருந்து இன்றைக்கு வரைக்கும் அவரை வச்சு எத்தனை பாடகர்கள் வந்திருக்கிறாங்க, எத்தனை பாடகர்கள் அவங்கள பாடி அது மாதிரி பாடணும் அப்படின்னு சொல்லி நினைக்கும் போதே அவங்களுக்கு வராங்கன்னு சொல்கிற போது எஸ்பி பாலசுப்ரமணியம் மாதிரி ஒரு அருமையான ஒரு இசை புதல்வனை தந்ததற்காக அவங்க அம்மா அப்பாவுக்கு என்னுடைய நமஸ்காரங்கள். இத்தனை சிங்கர்ஸை உருவாக்குன அந்த பெரிய ஆளுக்கு கோடானு கோடி வணக்கங்கள். ரொம்ப நல்லா பாட ட்ரை பண்ணீங்க, பாடினதை பற்றி அவர் சொல்லுவார். ఇలాంటి గాయకుడికి గాయకుడిని వరంగా ఇచ్చిన తల్లిదండ్రులకి నేను నమస్కరిస్తున్నాను. ఈ బాలసుబ్రహ్మణ్యంలాగా పాడాలని ఎంతోమంది సింగర్స్ పైకి వచ్చారు, ఆయన ప్రోగ్రామ్స్ ద్వారా చాలామంది వస్తున్నారు, అందుకని ఆయనకు కూడా నేను నమస్కరిస్తున్నాను అని అన్నాడు. ఇవి ట్రాన్స్లేషన్ చేయవలసిన ఒక ఇక్కట్టైన పరిస్థితి నాకు వచ్చినందుకు నేను చాలా బాధపడుతున్నాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే, బయటికి రారని సంగతి చెప్తాను. చాలా మటుకు తృప్తిగా పాడారు పాట. చాలా అద్భుతంగా నటించాడు ప్రభు, శివాజీ గణేశన్ గారు అబ్బాయి చాలా గొప్పగా యాక్ట్ చేశారు ఈ పాటకి. అలాగే తెలుగులో వెంకటేష్ గారు కూడా బాగా నటించారు. సో ఒక పాటకు పరిమాణం టోటల్గా దొరకడం, అన్ని శాఖలు కరెక్ట్గా పనిచేస్తాయి. బాగా పాడిన తర్వాత ఒక్కోసారి చండాలంగా యాక్ట్ చేస్తారు ఆర్టిస్టులు, పాట నాశనం అయిపోతుంది. ఎందుకు చూసామో సినిమా అనిపిస్తుంది. కొంతమంది పాటలను చిన్న మామూలుగా ఉన్న పాటలు కూడా కొంతమంది అనుభవించి పాడి, ఒక కమల్ హాసన్, చిరంజీవి, మోహన్ ఇలాంటి వాళ్ళు చాలా గొప్పగా చేస్తారు పాటలకి. సో అలాంటి పాటలు దొరికినప్పుడు వాళ్ళు కూడా చేసినందువల్ల పాట ఇంకా ఎక్కువ రోజులు చిరంజీవిగా ఉంటుందన్నమాట. అంటే వాళ్ళకి యాక్ట్ చేయడానికి మనం ఒక ఇన్స్పిరేషన్ ఇవ్వాలంటే మనం ముందు పాత్రలో దూరి అనుభవించి పాడాలి. సో ఏ పాట మీరు స్టేజ్లో పాడుతున్నా కూడా ఆ రసాన్ని మనసులోకి తీసుకొని దాన్ని రక్తి కట్టించడానికి ప్రయత్నించండి. దానికి భాష అనే వారధి చాలా ముఖ్యం. దాన్ని మీరు గట్టిగా కొంచెం కృషి చేయవలసిన పరిస్థితి ఉంటుంది. ఒక లా ఇవన్నీ కూడా శుభ్రంగా పెళ్ళి అనడానికి, పెళ్ళి అనడానికి లాని ఎక్కువ ఒత్తుటూ అంటూ ప్రాక్టీస్ చేయండి, మీకు వచ్చేస్తుంది అది. ఓకే, సూపర్. తీయగా చల్లగా పాడుతా, తీయగా చల్లగా. వాయిస్ ఆఫ్ విశాఖపట్నం. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. నిన్ను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై.
ఇక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా ఈ పూలనే నీ నవ్వులుగా ఈ చుక్కలనే నీ కన్నులుగా నును నిగ్గుల ఈ మొక్కలు నీ బుగ్గలుగా ఊహల్ల తేలి ఉర్రూతలుగి మేఘాలతోటి రాగాల లేఖ నీ కంపినాను రావాదేవి జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై నిన్ను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై వేచాను నీ రాకకై. ஒரு வித்தியாசமான மியூசிக் டைரக்டர் அப்படின்னு சொல்லி சொன்னால் இளையராஜா பற்றி நிறைய நம்ம பேசிகிட்டு இருக்கோம். உங்களுக்கு தெரியாத ஒரு விஷயத்த நான் சொல்ல ஆசைப்பட்றேன். இதுக்கு முன்னால் பாடின ஒரு பாட்டு இருக்குது. మీకు రాజా గురించి తెలియని ఒక చిన్న విషయాన్ని చెప్తాను. ఇంతకుముందు పాడిన పాట, இதுக்கு முன்னால் பாடின பாட்டு வந்து வந்த படம் வந்து உங்களுக்கு நல்லா தெரியும், చిన్న తమ్మి చంటి సినిమాలో పౌరానికి పంచరాని. ఓకే, అంత సినిమాలో 6 సాంగ్ ఉంది. 6 పాటలు ఉన్నాయి అందులో. ఆ పిక్చర్లో 6 సాంగ్ ఉంది, ట్రాన్స్లేట్ చేయండి. ఆ సినిమాలో 6 పాటలు ఉన్నాయి. లేదండి, ఆ సినిమాలో 6 సాంగ్ ఉంది, మీరు ట్రాన్స్లేట్ చేయాలి. ఇప్పుడు అదే కదరా చెప్తున్నాను, ఆ సినిమాలో 6 పాటలు లేదయ్యా, నా తెలుగులో చెప్పానయ్యా, మీరు తమిళ్లో చెప్పారు. ఆ పిక్చర్లో 6 సాంగ్ ఉంది, ఆ సినిమాలో 6 సాంగ్స్ ఉన్నాయి. இல்லையா, நீ தமிழில் சொல்லணும், நான் தெலுங்குல பேசும்போது தமிழில் இல்லை ட்ரான்ஸ்லேட் பண்ணணும். నువ్వు ఉంది తప్ప మిగతా అంతా తెలుగు ఎక్కడ. ஓகே, அந்த பிக்சருக்கு வந்து டோட்டல் அந்த 6 சாங்க்கும் இளையராஜா కంపోజ్ பண்ண టైం ½ an hour. మొత్తం 6 పాటలు కంపోజ్ చేయడానికి ఆయన తీసుకున్న టైం అరగంట. 6 సాంగ్க்கும் హిట్. அந்த பிக்சர் உங்களுக்கு தெரியும், அது சின்ன தம்பி உங்களுக்கு தெரியும். இந்த பிக்சர் வந்து కంపోజ్ பண்ண போகிறது ముదుమలై కాட்டில் வந்து ஃபாரஸ்ட்டில் போய். ముదుమలై కేరళ బార్డర్లో ఉంది, అక్కడ ఫారెస్ట్ దీంట్లో ఎక్కడో కంపోజ్ చేశారు. நாங்கள் எல்லாம் போயிருக்கோம், நானும் போயிருக்கேன். அது தெய்வ மகன்ற படம், அது ராத்திரியில் பூத்திருக்க பாட்டுங்களா, அந்த சாங் அந்த பிக்சர் கம்போசிங்காக போயிருக்கோம். அது 2 days கம்போசிங் போட்டிருந்தாங்க. போட்ட அன்னைக்கு மார்னிங் வந்து உட்காந்தவரை அதுக்கு வந்து టోటల్ సాంగ్ முடிச்சிட்டாరు தங்கமகன் పడతకి. ఓకే, వెళ్ళిన వేరే సినిమా కంపోజింగ్కి వెళ్ళినా అది మధ్యాహ్నం లోపల ఆ కంపోజింగ్ అయిపోయింది. అయిపోయింది, ఏమి చేస్తామంటే థింక్ చేశారు. ఆనందకప్పుడు ఎన్న పండ్లని యోచన పడినారు. యోచన చేసి హార్మోనియతే తీసి ఒక్క 6 ట్యూన్స్ న్యూ ట్యూన్స్ కంపోజ్ చేశారు. ఏం చేయాలో తోచక హార్మోనియం తీసి ఒక 6 కొత్త ట్యూన్లు కంపోజ్ చేశారు. బ్యూటిఫుల్ సాంగ్స్, అందమైన పాటలు. இந்த 6 சாங் இந்த 6 பாட்டை எடுத்து வந்து పంజు అరుణాచలంని ఇళయరాజాவை ఇంట్రడ్యూస్ பண்ண ஒரு ప్రొడ్యూసర్ இருக்கிறார். ఇళయరాజాని మొట్టమొదటిసారిగా సినిమాకు పరిచయం చేసింది పంజు అరుణాచలం అని ఆయన ఈ 6 పాటలు విన్నారు. 6 பாட்டை கேசட்ல கொடுத்துட்டு இந்த 6 சாங்கை வச்சு ஒரு பிக்சர் ஒரு ஸ்டோரி கிரியேட் பண்ணி எடுத்து காட்டுங்கன்னு சொல்லி கொடுத்துட்டார், ஒரு சேலஞ்ச். 6 ట్యూన్లు ఇచ్చి 6 ట్యూన్లతో మీరు ఒక సినిమాను క్రియేట్ చేయగలరా అని ఆయన అడిగారు రాజా. இந்த 6 ట్యూన్ஸும் పోనది 4 డైరెక్టర్ట పోச்சு, పెరియ డైరెక్టర్స్ట 4 పెద్ద డైరెక్టర్లకి 6 ట్యూన్లు సరఫరా చేయబడ్డాయి. లాస్ట్లో வந்து சுந்தரராஜன் ஒரு டைரக்டர் இந்த வைதேகி காத்திருந்தாள் அப்படிங்கிற படத்துக்கு அந்த ஸ்டோரி வச்சு ராசாத்தி ஒன்றை காணாத நெஞ்சு இந்த சாங்கெல்லாம் வச்சு டோட்டலாக சிச்சுவேஷனோட சொல்லி அவர் முதல்ல வந்ததுனால அவர் இந்த படத்தை எடுத்தார். இது సినిమాలో எங்கேயும் நடக்காத ஒரு விஷయం. సుందరరాజన్ అనే ఒక డైరెక్టర్ ముందుగా ఈ అవకాశాన్ని తీసుకొని మిగతా 4 కంటే ముందుగా ఈ 6 పాటలతోటి ఒక కథను అల్లి తీసుకొచ్చారు కాబట్టి ఆ సినిమా తీయడం జరిగింది. చలనచిత్ర చరిత్రలోనే అపూర్వంగా జరిగిన సంగతి ఇది. 6 ట్యూన్లు, అది కూడా లిరిక్స్ లేకుండా 6 ట్యూన్లను ఇచ్చిన తర్వాత 6 ట్యూన్లతోటి సినిమా సందర్భాలను ఊహించి ఒక కథను తయారు చేసి సినిమా తీయడం అనేది. వెరీ గుడ్, థ్యాంక్ యూ. సంగతుల్లో స్థాయిల్లో చాలా తేడాలు ఉన్నాయి మీరు పాడినటువంటి పాటలు. నేను వెంట ఆన్ నోటింగ్ అబౌట్ ఇట్ ఎలా ఉంది. ముందు ప్రొనౌన్సియేషన్ ఒకటి జాబిల్లిగా జాబిల్లి, అదొకటి చూసుకోండి. తూర్పు వాళ్ళకి కొంచెం ఇబ్బంది, అది జకారం ఎక్కువ పలుకుతుంది. నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా. చూసుకోండి, అదర్వైజ్ గుడ్ అటెంప్ట్, గాడ్ బ్లెస్ యూ.
వాయిస్ ఆఫ్ మెదక్. నిరజానవులే వరవీణవులే వినిపించి తాళలో జానవులే మృదు పాణివిలే మధు సంతకాలలో కన్నులలో సరసపు వెన్నెలలే సన్నలలో గుసగుస కిన్నెరలే మోవిగని మొగ్గగని మోజు పడిన వేళలో జానవులే వరవీణవులే ఇలికించి తాళలో జానవులే మృదు పాణివిలే మధు సంతకాలలో సంతకాలలో కన్నులలో సరసపు వెన్నెలలే సన్నలలో గుసగుస తిమ్మెరలే మోవిగని మొగ్గగని మోజు పడిన వేళలో జానవులే. మర్యాదకు విరిపోనుపు కాదు, విరిపానుపు. మర్యాదకు విరిపానుపు సవరించవేమిరా. మిగతా అంత పర్ఫెక్ట్గా పాడుతున్నావు అమ్మా, ఏం తేడా లేదు. రాసిన ఆయనకు సరే, చేసిన ఆయనకు సరే సాష్టాంగ దండ ప్రమాణాలు చెప్పాలి. ఎంత గొప్పగా ఆ పాత రోజుల్లో పాట ఎలా ఉంటుందో, తెనాలి రామకృష్ణుడు మన పాటలు విశ్వనాథన్ గారు చేసినవన్నీ ఆలోచిస్తే ఆర్కెస్ట్రేషన్ అన్నీ కూడా అలాగే ఉంటుందన్నమాట. ఆ రాసిన ఆయన కూడా మహానుభావుడు వేటూరు సుందరరామూర్తి అంత అద్భుతంగా రాశారనమాట. చెలి వంపులలో హంపి కళ ఊగే ఉయ్యాల, చెలి పయ్యదలో తుంగాల పొంగే ఇవాళ. వెరీ రొమాంటిక్గా రాశాడు, చెప్పాల్సిన అవసరం లేదు. మర్యాదకు విరిపానుపు సవరించవేమిరా అట, ఎంత గొప్పగా రాశాడు. ఇట్ వాస్ వెరీ రొమాంటిక్లీ రిటర్న్. ఇంకా రాజా గురించి చెప్పాల్సిందే ఉంది, ఈ వ్యధ చెప్తాడు. இளையராஜா பொறுத்த வரைக்கும், எங்களை பொறுத்த வரைக்கும் நாங்கள் வில்லேஜில் இருந்தபோது அதிகமாக கேட்டது வந்து சிஆர் சுப்ரமணியன் அவங்க சாங்கு, ராஜேஸ்வரராவ் சார் சாங்கு, கண்டசாலா மாஸ்டருடைய சாங்கு. இது தெலுங்கில் வந்து நிறைய சாங்ஸ் எங்களுக்கு தமிழில் நிறைய கிடச்சிருக்கு, நிறைய சாங்ஸ். அதுதான் எங்களுக்கு வந்து ஒரு ஆதாரமான ஒரு விஷயங்களாக கிடச்சிருக்கு. இந்த பாட்டை பொறுத்த வரைக்கும் பார்த்தீங்கன்னா தேவதாஸ் உங்களுக்கெல்லாம் ஞாபகம் இருக்கும். தராரே தரரே ராரி ராரா తతారి తారతా తెరదతాతి తాతి తాతి. మర్యాదకు పరిపానుపు సవరించవేమిరా ఓ దేవగా. చదువు ఇదేనా మనవాసి వదిలేసి అసలు దొరల్లే సూటు బూట. జానవులే వరవీణవులే కిలికించి తాళలో. சிந்து நதியின் இசை நிலவினிலே சேரல நாட்டிலும் பெண்களுடனே சுந்தர தெலுங்கினில் பாட்டிசைத்து
தோணிகள் ஓட்டி விளையாடி வருவோம். எல்லா சுகங்களும் எல்லாவற்றையும் அனுபவிக்கணும்னா சுந்தர தெலுங்கு பாடக்கூடிய மொழியை நீ தேர்ந்தெடுக்கணும்னா எங்கள் கவி சொல்கிறார் மகாகவி பாரதியார், நீ பாடக்கூடிய மொழியை தேர்ந்தெடுக்கணும்னா இந்தியாவில் இருக்கிற எல்லா மொழிகளும் தேவையில்லை, சுந்தர தெலுங்கு ஒன்று போரும். அதுதான் ரொம்ப அழகானது, அதை எடுத்துக்கோங்க. எங்களுக்கு சினிமான்னு ஒன்று இருக்குது, ரெக்கார்டிங் தேட்டர்னு ஒன்று இருக்குது, எல்லாம் இந்த வேலைகள் இருக்குதுன்னு சென்னையில் தான் எல்லாம் மொத்தமாக இருந்தோம். இப்போ தான் தனித்தனியாக ஒவ்வொரு டிஸ்ட்ரிக்ட் வந்துட்டோம், ஒவ்வொரு மாநிலங்களுக்கு வந்துட்டோம். ஆக மொத்தமாக இருந்த நாட்டில் தெலுங்கு தமிழ் திரைப்பட உலகத்துக்கு, தென்னிந்திய திரைப்பட உலகத்துக்கு தெலுங்கு ஜனங்கள் செய்திருக்கக்கூடிய, கலைஞர்கள் செய்திருக்கக்கூடிய மகத்தான சேவை போற்றி பாராட்டப்பட வேண்டிய ஒரு சபாக்காரம். இந்த அருமையான நிகழ்ச்சியை என்னை கூப்பிட்டு அழைத்ததற்காக எங்கள் அண்ணனுடைய பெருமைகளை பேசி 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 இன்றைக்கு வரைக்கும் அவர் பேரை சொல்லி தான் உலகமெல்லாம் போகக்கூடிய வாய்ப்பு எனக்கு இருக்குது. மாதத்துக்கு ஒரு தடவை 3 மாதத்துக்கு ஒரு தடவை வெளிநாடு போகிறேன்னா இளையராஜா பாடல்கள் பாடுவதற்கு தான், இளையராஜாவை விரும்பி பார்க்குறதுக்காக. அவர் வெளியே வர்றதில்லைங்கிறதுனால நமக்கு ஏதோ ஓடிட்டுருக்கு. ஆகையால் இளையராஜா என்ற மாபெரும் மேதைக்கு அவருடைய பாடல்களை பாடி தொகுத்து பாடி மியூசிஷியன்ஸில் ரொம்ப அற்புதமாக வாசிங்க. ரொம்ப அப்படி இப்படின்னு சொல்ல முடியாது. சின்ன பிட்டாக நீங்கள் 8 பாஸு 12 பாஸு 16 பாஸு பேக்ரவுண்ட் எடுத்து வாசால் கூட க்ளீன், அதாவது என்ன கார்ட்ஸு என்னென்ன போட்டாங்களோ எனக்கு ரொம்ப ஈஸி. ஏன்னா நாங்கள் கச்சேரி பண்ணும்போது அவருடைய ஒரிஜினல் நோட்ஸ் காப்பி இருக்கும், அதை எடுத்து நாங்கள் மியூசிஷியன்ஸுக்கெல்லாம் காப்பி பண்ணி கொடுத்தா எல்லா கார்ட்ஸும் வந்துடும். ஆனால் நீங்கள் ஒன்றா போட்டு என்னென்ன கார்டு ப்ளே பண்ணிருக்காங்க, என்ன செல்லோ மூவிங் இருக்குது, என்ன எல்லாத்தையும் எடுத்துருக்கீங்களே, உங்களுக்கு ரொம்ப 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 வாழ்த்துக்கள், பாராட்டுகள். மிகச்சிறந்த மியூசிக் ஆர்கெஸ்ட்ரா. அதே போல் பாடினவங்க எல்லாமே ரொம்ப நல்லா பாடினாங்க, ரிசல்ட்டு இருக்குது. ஆக இந்த நிகழ்ச்சியில் அழைச்சதுக்காக நான் ரொம்ப ரொம்ப பெருமைப்படுறேன். இந்த எல்லா சந்தோஷங்களும் ఇళయరాజాకి இன்னும் ఉత్సాహத்தை கொடுக்கட்டும் என்று வாழ்த்துகிறேன். సంక్షిప్తంగా ట్రాన్స్లేట్ చేసేస్తానండి. తెలుగు నాట జరుగుతున్న ఒక పెద్ద సంగీతపు ఉత్సవంలో పాల్గొన్నట్టుగా ఉంది నాకు. మా అన్నయ్య పేరుతో ఒక కాంపిటీషన్ నడుపుతూ ఇవాళ ఇక్కడ పిలుచుకొచ్చినందుకు నాకు అన్న అన్న విషయాన్ని పక్కన పెట్టి ఒక మ్యూజిక్ డైరెక్టర్గా ఆలోచిస్తే నాకు చాలా గర్వం. ఇళయరాజా అనేటటువంటి ఆయనతో నేను కలిసి పనిచేశానని. మ్యూజిక్ డైరెక్టర్ పక్కన పెట్టి అన్నయ్య అంటే ఇసైజ్ఞాని అనే పేరు సంపాదించిన ఆయన నా అన్నయ్య అని చెప్పుకోవడానికి నేను చాలా గర్వపడుతున్నాను. మ్యూజిక్ డైరెక్టర్గా మేము రావడానికి ముందర మా ఊరిలో మేము విన్న పాటలన్నీ కూడా పాత పాటలు, ఘంటసాల గారి పాటలు, సౌందరరాజన్ గారి పాటలు, అంతకుముందు భాగవతార్ పాటలు, సిఆర్ సుబ్రహ్మణ్యం వీళ్ళందరూ మ్యూజిక్ చేసిన పాటలు వినే మేము సంగీతం మీద ఆశతో వచ్చాం మద్రాస్కి. తర్వాతే సంగీతం నేర్చుకోవడం జరిగింది. నేను ఇవాళ కనీసం 3 నెలలకు ఒకసారి వేరే దేశానికి వెళ్ళి కార్యక్రమాలు చేస్తున్నా అంటే దానికి ముఖ్యమైన కారణం మా అన్నయ్య. ఆ అన్నయ్య పెట్టిన భిక్షతోటే నేను ఆయన పాటలు పాడుకుంటూ ఆయనతో చేసినటువంటి విషయాలన్నీ నేను 10 మంది పంచుతూ నేను కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నాను. ప్రపంచంలో ఏది గొప్ప భాష సంగీతానికంటే తమిళంలో చాలా పేరు పొందినటువంటి సుబ్రహ్మణ్య భారతి అనేటటువంటి మహానుభావుడు సుందర తెలుగునిల్ పాటి సైతి అని ఆయనే రాశాడనమాట. ఆ పాటలో అందరూ ఒక కేరళలో ఉండేటటువంటి ఒక అందమైన అమ్మాయిలతో కలిసి సుందరమైన తెలుగు అనేటటువంటి భాషలో పాట పాడితే ఆ పాటకుండే రుచే వేరు అని అన్నారు. కాబట్టి అంత అందమైన భాషలో కూడా మా అన్నయ్య పాటలు చేశాడు. నాకు ఆ భాష రాకపోయినా కూడా నా మనసు విప్పి మాట్లాడుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి ఈ ప్లాట్ఫామ్కి మేమందరం కచేరీ చేస్తుంటే మా అన్నయ్య నోట్స్ అన్నీ చూసి ఆయన రాసింది ఉంటాయి కాబట్టి అందులో కార్డ్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాం. అవి లేకుండా కేవలం విని వాటిని అంత పర్ఫెక్ట్గా వాయిస్తున్న మ్యూజిషియన్స్కి, వాళ్ళ స్థాయిలో చాలా అందంగా పాడినటువంటి అమ్మాయిలు అబ్బాయిలు అందరికీ, ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా నన్ను పిలిచి గౌరవం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని చెప్తున్నాడు గంగయ్య. గతం మర్చిపోయిన వాడు ఎప్పుడు కృతజ్ఞతతోనే ఉండేవాడు ఎప్పుడు కూడా భవిష్యత్తులో చాలా గొప్పగా ఉంటాడు అనడానికి ఒక ఆధారమే இளையராஜா பிரதர்ஸ் అని నేను అనుకుంటున్నాను. பழச மறக்காதவங்க, அந்த நன்றி இருக்கிறவங்க எப்போவுமே செழிச்சு இருப்பாங்க அப்படின்றது என்னுடைய கருத்து. அதுதான் நான் சொல்லிட்டு வந்தேன். இவங்க మనం అందరి కృతజ్ఞతలు కూడా వాడికి ఒకసారి మన కరతాళతులతో తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్. థ్యాంక్స్ అమ్మా, గాడ్ బ్లెస్ యూ. చాలా మంచి వాయిస్, చాలా బాగా పాడావు, అన్ని రౌండ్లలో బాగా పాడుతున్నాను. ఇప్పుడు ముందుగా మార్కులు చదివి వినిపిస్తాను. నేను గంగా అమరన్ గారు కలిసి జడ్జ్ చేసిన తర్వాత యావరేజ్గా తీసిన మార్కులు చదివి వినిపిస్తాను. శృతిరంజని కృష్ణా జిల్లా 55%, కార్తీక్ కుమార్ కర్నూల్ 65%, లిప్సికా ఖమ్మం 75%, లలితశ్రీ నల్గొండ 70%, ప్రసాద్ వరంగల్ 60%, లక్ష్మీ కళ్యాణి నిజామాబాద్ 60%, శ్రీనివాస్ రంగారెడ్డి 45%, మౌనిమ తూర్పుగోదావరి 77%, సాగర్ శ్రీకాకుళం 55%, మల్లిక గుంటూరు 56%, శిరీష కరీంనగర్ 76%, శ్రీలక్ష్మి చిత్తూరు 72%, రాజేష్ అనంతపూర్ 65%, సబీహా కడప 75%,
స్వాతి మహబూబ్ నగర్ 60%, నవీన్ కుమార్ నెల్లూరు 65%, బీకే బిందు పశ్చిమ గోదావరి 80%, రమేష్ బాబు ప్రకాశం 57%, శ్రావ్య హైదరాబాద్ 60%, శ్రీధర్ ఆదిలాబాద్ 75%, గణేష్ విశాఖపట్నం 50%, గీత మెదక్ 80%. వీళ్ళలో తక్కువ మార్క్స్ వచ్చిన వ్యక్తి నా శ్రీనివాస్ రంగారెడ్డి 45%. శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ విత్ అస్ అండ్ మళ్ళీ ఇంకా ప్రాక్టీస్ చేసి మీరు ఇంకా బాగా ముందుకు రావాలని కోరుకుంటున్నాను. బెస్ట్ ఆఫ్ లక్ టు యూ. సంగీతం నేర్చుకోండి తప్పకుండా. గాడ్ బ్లెస్ యూ. పోయిన ఈ ఎపిసోడ్ కూడా న్యాయ నిర్ణేతగా విచేసినటువంటి ప్రముఖ సంగీత దర్శకులు, రచయిత, దర్శకుడు, నిర్మాత గంగై అమరన్ గారికి మనందరి కృతజ్ఞతలు మరొక్కసారి తెలియజేసుకుంటూ కోల్గేట్ పాడుతా తీయగా కార్యక్రమం వచ్చే సోమవారం మరిన్ని కొత్త పాటలతోటి, కొత్త శీర్షికలతోటి మీ ముందు ఉంటుంది అని మనసారా తెలియజేస్తూ మీ సహాయ సహకారాలు, ప్రోత్సాహం, ప్రేమ, ఆశీస్సులు ఇలాగే ఈ కార్యక్రమం మీద, ఈ చిరంజీవుల మీద ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం. గాడ్ బ్లెస్ యూ ఆల్.